సార్ మోరల్ స్టోరీస్. అది పుస్తకాల్లో చదివే అందమైన గ్రామం కాదు, మాయాద్వీపం కాదు. మీ ఊర్లాగా మా ఊర్లాగా ఒక సాధారణ పల్లెటూరు. ఆ ఊరు మొత్తాన్ని చూసుకునే భూస్వామి పేరు ముత్యాలరాజు. ఆ ముత్యాలరాజు కోటలో అందరికీ వంట వండడానికి నియమించిన వంటవాడి పేరు గంగాధరం. అయ్యా, ఈరోజు ఏం వంట వండాలి? ఎంతమందికి వండాలి అని గంగాధరం చాలా వినయంగా భూస్వామిని అడిగాడు. కాని ముత్యాలరాజుకి తన కింద పనిచేసేవాళ్లంటే చాలా చులకన. ఏ మాట గౌరవంగా చెప్పేవాడు కాదు. ఏదో ఒకటి వండి తగలబెట్టు. ఉప్పు కారం వేసి ఏదో పులుసు పెట్టడానికి పెద్ద పని చేస్తున్నట్టు 100 ప్రశ్నలు అంటూ చాలా కోపంగా సమాధానం చెప్పేవాడు. గంగాధరం తనకిష్టమైన వంట వండి ఒకసారి వడ్డించాడు. నీకిష్టమైన వంట వండుకోవాలి అంటే నీ ఇంట్లో వండుకోరా, నా ఇంట్లో ఎందుకు వండుతున్నావు అని దాన్ని కూడా తప్పు పట్టేవాడు. ఒకరోజు పక్కూరి గ్రామాధికారి అయిన రాజారత్నం ముత్యాలరాజు దగ్గరకొచ్చాడు. అయ్యా, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం ఎంతో సంతోషమయ్యా. రండయ్యా, రండి, ఒక్కసారి మా ఇంట్లో భోజనం చేయండి అని తనకున్న స్థాయిని కూడా మర్చిపోయి అడిగాడు. ఇప్పుడు కాదులే, ఇంకోసారి చూద్దాం అంటూ గ్రామాధికారి దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. కాని ముత్యాలరాజు పట్టువదలని విక్రమార్కుళ్లాగా భోజనం చేయాల్సిందే అని భీష్మించుకొని కూర్చున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్రతిమలాడాడు. దాంతో రాజారత్నం ఏం చేయలేక భోజనం చేయడానికి ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడు బంగారు పళ్ళెం సిద్ధం చేసి రకరకాల వంటలు సిద్ధం చేయించాడు. ఆయన కొంచెం తిని మిగతాది వదిలేశాడు. ఆ రోజు చాలా ఖర్చయింది. ఇదంతా వంటవాడు గంగాధరం గమనిస్తూనే ఉన్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు దోసకాయల రామయ్య ముత్యాలరాజు దగ్గరకొచ్చాడు. అయ్యా, నమస్కారమయ్యా అని చాలా వినయంగా గౌరవంగా నమస్కరించాడు. ఏదో లెక్కల్లో ఉండి చాలా విసుగ్గా రామయ్య వైపు చూశాడు ముత్యాలరాజు. మాసిన బట్టలతో చెమటలు కక్కుతూ ఉన్నాడా వ్యక్తి. ఏంట్రా రామయ్య, ఏంటి ఇలా వచ్చావు అని ఒక రకంగా అడిగాడు. అయ్యా, మీరు భవనం నిర్మించమని చెప్పారు కదా, ఊరి పొలిమేరలో దాన్ని కట్టేశానయ్యా. దాన్ని నిలవ చేసుకోవడానికి అనువుగానే ఉంటుంది. మంచిది మంచిది, బయలుదేరు అని చెప్పాడు. కాని ఆ దోసకాయలు రామయ్య అక్కడి నుంచి వెళ్ళలేదు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. అయ్యా, అమ్మాయి పెళ్లి కుదిరేలా ఉంది. ఆ కూలీ డబ్బులు ఏమైనా ఇప్పించగలిగితే కొంచెం అవసరానికి ఉపయోగపడతాయి అని నసుగుతూ నసుగుతూ తన మనసులో ఉన్న మాట చెప్పాడు. ఇప్పుడు మీరేమైనా అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలా ఏంటి? ఏదో గుడికెళ్ళి పసుపు కొమ్ము కట్టించు, అదే సరిపోతుంది మీ ముఖానికి అని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలకి రామయ్యకి చాలా బాధ కలిగింది. అయ్యా, అలా అంటే ఎలా అయ్యా? నాకున్నది ఒక్క కూతురే. నేనేం అప్పడగలేదయ్యా. పని చేసిన సొమ్ము అడుగుతున్నాను. ఏంటి ఏదో పెద్ద జమీందార్లా అడుగుతున్నావు? ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు, ఒక 2-3 వారాల తర్వాత కనబడు, కుదిరితే ఇస్తా అని చాలా ఆవేశంగా చెప్పాడు. దాంతో ఆ దోసకాయల రామయ్య ఏం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య గుండెల్లో ఉన్న బాధ కళ్లల్లో నీళ్లగా మారింది. ఇదంతా దూరం నుంచి గంగాధరం చూశాడు. వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దోసకాయల రామయ్య దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయ్యా, ఆగండి అయ్యా అంటూ రామయ్యని దారి మధ్యలో ఆపాడు గంగాధరం. అయ్యా, మీరు దోసకాయల వ్యాపారం చేసేటప్పుడు మా నాన్నగారు మీ పొలంలోనే పనిచేసేవారు. ఆ సంపాదన మీదే మాకు పనులు నేర్పించారు అంటూ చాలా ఆప్యాయంగా పలకరించాడు. రామయ్యకి ఆ మాటల ద్వారా కొంచెం ఉపశమనం లభించింది. నేనిందాక మొత్తం విన్నానయ్యా. ఇది సాయం అనుకోకండి, నా చెల్లెలికి నా బాధ్యత అనుకోండి అంటూ కొంచెం డబ్బు ఆయనకు అందించాడు. కూతురు పెళ్లికి డబ్బు సమకూరడంతో రామయ్య కళ్లల్లో ఆనందం వెలుగు చూసింది. ఆ డబ్బు తీసుకుని దోసకాయలు రామయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్యను పంపించి గంగాధరం మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. ఇదొక్క రామయ్య దగ్గరే ఆగలేదు. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి సరైన సమయానికి డబ్బు అందించేవాడు కాదు. అడిగితే చాలా నిర్లక్ష్యంగా చులకని చేసి సమాధానం చెప్పేవాడు ముత్యాలరాజు. పెద్ద స్థాయి ఉన్న గ్రామాధికారులు, కరణాలు
మునసబులకైతే చాలా ఖర్చు పెట్టి మరీ విందులిచ్చేవాడు. అతని దగ్గర పనిచేసేవాళ్లు మాత్రం సమయానికి డబ్బందక, వారి అవసరాలు తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ విషయం గంగాధరం మొదట్నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం ముత్యాలరాజు వరండాలో కూర్చొనుండగా అక్కడికి తన భార్య అయిన సుమతీదేవి వచ్చింది. భార్యాభర్తలేదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా సుమతి ఒక విషయం అడిగింది. ఏమండి, పెద్ద పెద్ద వారికి చాలా ఖర్చు చేసి విందులు ఇస్తున్నారు కదా, ఆ ఖర్చంతా మనకి వృథా ఖర్చే కదా అని మామూలుగా అడిగింది. దానికి ముత్యాలరాజు నవ్వుతూ ఈ విధంగా సమాధానం చెప్పాడు. అలాంటి వారికి విందులివ్వడం మన వ్యాపారానికి చాలా అవసరమే. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వారు మన పనులకి ఉపయోగపడతారు. అలాంటి వారిని ఎప్పుడూ మనం మన గుప్పిట్లో పెట్టుకోవాలి అని తన ఆలోచన గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు. మరి మన కింద పనిచేసే వారికి సరిగ్గా డబ్బులివ్వరు కదా, వాళ్ళు ఆపేస్తే మన పనులన్నీ ఆగిపోతాయి కదా అని చాలా అమాయకంగా అడిగింది. హోసి పిచ్చిదానా, ఈ ఊర్లో సగం పైన భూములు నా అదుపులోనే ఉన్నాయి. నన్ను కాదని ఇంకెవరు వాళ్ళకి పనిస్తారు? వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు అని చాలా గర్వంతో కూడిన అహంకారంతో చెప్పాడు. సుమతీదేవి తన భర్త తెలివితేటలకు మురిసిపోతూ వింటూ ఉంది. చీమకు కోపం వచ్చినంత మాత్రాన ఏనుగుకి ఏమి కాదే అని చెప్పుకుంటూ భార్యాభర్తలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇదంతా గోడచాటు నిలబడి వంటవాడైన గంగాధరం వింటూనే ఉన్నాడు. ఎలా అయినా సరే భూస్వామికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ముత్యాలరాజు దంపతులు మరియు ఇంకా కొంతమంది బంధువులు కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. వంటలు చాలా బావున్నాయని బంధువులు ముత్యాలరాజుని పొగుడుతూ ఉంటే మురిసిపోతూ తింటూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి గంగాధరం వచ్చాడు. అయ్యా, మీ కుటుంబం అంతా కలిసి నన్ను క్షమించండయ్యా అని వినయంగా చెప్పాడు. ఎందుకురా, గుత్తి వంకాయ కూరలో ఉప్పెక్కువైంది, దానికే క్షమించమని అడుగుతున్నావా? కాదయ్యా, మీరు తినే ఆహారంలో విషం కలిపాను అనగానే ఒక్కసారిగా కుటుంబం అంతా ఆశ్చర్యపోయింది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని చాలా భయపడుతూ అడిగాడు. మేం మీ దగ్గర పనిచేసేది మా అవసరాలకి మీరు తోడుగా ఉంటారన్నయ్యా, అంతేకాని ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడతారని కాదు. మేం చేసిన పనికి మాకు డబ్బిస్తేనే కదయ్యా మా అవసరాలు తీర్చుకునేది. ఇలా మీ అంతటి వాళ్లే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మేమే దేవుడికి చెప్పుకోవాలి చెప్పండి అని చిన్నవాళ్ల కష్టం కళ్ళకట్టినట్టు చెప్పాడు. చావు భయం కళ్ల ముందున్న భూస్వామికి గంగాధరం చెప్పేది బాగా అర్థమైంది. చిన్నవాళ్లు ఏం చేస్తారు అన్నారు కదా, ఒక వంటవాడు మీరు తినే ఆహారంలో విషం కలపగలడు, ఒక భవనం కట్టేవాడు మీ ఇంటిని పడగొట్టగలడు, మీకు క్షవరం చేసేవాళ్లు చిటికలో మీ గొంతు కోయగలరు అని చెప్పడంతో ముత్యాలరాజు కుటుంబానికి వాళ్ళు చేసిన తప్పేంటో బాగా అర్థమైంది. రే, నా తప్పు నాకు బాగా అర్థమైందిరా, దయచేసి నన్ను కాపాడ్రా, ఈ విషయానికి విరుగుడివ్వరా, నేనే తప్పు ఎప్పుడు చేయనురా అని చిన్నవాడైన వంటవాడి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాడు. అయ్యా, మా కన్నం పెట్టే వాళ్ళని చంపుకునేంత స్థాయికి మేమింకా దిగజారలేదయ్యా. నేనే విషము కలపలేదు, మీకు మా బాధ తెలియాలని విషం కలిపాను అని అబద్ధం చెప్పాను అని చెప్పగానే ముత్యాలరాజు కుటుంబానికి ప్రాణం లేచొచ్చింది. గంగాధరానికి ధన్యవాదాలు చెప్పుకున్నారు. ఇక అప్పట్నుంచి ముత్యాలరాజులో మార్పు వచ్చింది. తన కింద పనిచేసే వాళ్ళని ప్రేమించడం మొదలుపెట్టాడు. వాళ్ళకేదైనా సమస్య వస్తే ఒక తండ్రిలా ముందుండేవాడు. వాళ్ళకి రావాల్సిన డబ్బుని సమయానికి అందించేవాడు. ఆయనకి ప్రజల్లో మంచి పేరు రావడంతో పాటు ఎటువంటి విందులు ఇవ్వకుండానే గ్రామాధికారులు ఎదురొచ్చి మరీ ఆయన వ్యాపారానికి తోడుగా ఉండేవారు. ఒక తెలివైన వంటవాడు చేసిన పని వల్ల ఆ ఊరికి చాలా మంచి జరిగింది. చీమ అనుకుంటే ఏనుగుని కొడుతుంది, ఏనుగు అక్కడ కనపడుతుంది చూడండి, అదే రామాపురం. ఆ ఊర్లో చాలా మంది వ్యక్తులు రకరకాల వృత్తులు చేసుకుంటూ ఆనందంగా కలిసిమెలిసి ఉండేవారు. ఆ ఊర్లో రైతైన సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి వాళ్ళ బంధువులంటే చాలా ప్రేమ, ఇష్టం. మన వాళ్ళందరూ కలిసి ఉంటే చాలా బావుంటుంది కదా.
అరే, అప్పుడే వెళ్తున్నారేంటి? ఇంకొన్ని రోజులుండండి అంటూ ఎవరైనా తన బంధువులు తనింటికొస్తే మురిసిపోయేవాడు. వాళ్ళకేదైనా కష్టం వస్తే వాళ్లకంటే ముందు సోమయ్యే బాధపడేవాడు. తను నష్టపోయినా సరే వాళ్లు కుదుట పడిందాకా వారికి అండగా నిలబడేవాడు. ఇది తన స్నేహితుడైన రంగనాథం గమనించాడు. ఒకరోజు రంగనాథం సోమయ్యను తీసుకుని ఏటిగట్టు దగ్గరికి వెళ్లాడు. కాసేపు పిచ్చాపాటి మాటలు ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నారు. రంగనాథం ఈ విషయం సోమయ్యకి ఎలా చెప్పాలా అని లోలోపల మదనపడుతూ ఉన్నాడు. ఏంట్రా రంగనాథం, నీలో నువ్వే ఏదో మదన పడుతున్నావు? ఏమైంది? నా దిగులంతా నీకోసమేరా. నాకోసమా? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదరా అంటూ కొంచెం ఆశ్చర్యంగా ఇంకొంచెం అమాయకంగా అడిగాడు. ఆ మాటలకి రంగనాథం కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావురా, నాక్కూడా తెలుసు. కాని నువ్వు చుట్టాలని అతిగా నమ్ముతున్నావు అని ఉన్నదున్నట్టు చెప్పాడు. బెల్లం ఉన్నప్పుడు ప్రతి ఈగ మన చుట్టూ తిరుగుతుంది. కాని అవసరం తీరాక ఈ మనుషులు మనల్ని ఈగ కంటే హీనంగా చూస్తారు. పక్కవారికి సాయం చేయడం తప్పంటావా? పక్కవారికి సాయం చేయడం తప్పు కాదురా, కాని మన తాహతుకు మించి సాయం చేయడం మాత్రం తప్పేరా అని ఉన్నదున్నట్టుగా ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నాకేం కాదులేరా, నాకేదైనా జరిగితే చాలా మంది చుట్టాలున్నారు నాకు. నువ్వేం దిగులు పడకు అని రంగనాథం చెప్పిన మాటల్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ఇక రంగనాథం కూడా చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు పొలం గట్టు నుంచి సోమయ్య నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సోమయ్య దూర బంధువైన రాఘవయ్య గట్టుమీద పురుగుల మందు తాగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం గమనించి సోమయ్య పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి ఆ పురుగుల మందు డబ్బాని తోసేస్తాడు. నన్నెందుకు కాపాడావు సోమయ్య? నన్ను చనిపోనివ్వు, నన్నాపకు అని కళ్ల నిండా నీళ్లు పెట్టుకుని చాలా దీనంగా మాట్లాడాడు. ఏమైంది రాఘవన్నా? అసలు నీకొచ్చిన కష్టమేంటి చెప్పు అని పక్కన కూర్చొని కాస్త ఆప్యాయంగా అడిగాడు సోమయ్య. రాఘవయ్యకి కాస్త ఊరట లభించి తనకున్న కష్టం సోమయ్య ముందు చెప్పడం మొదలుపెట్టాడు. ఊరి నిండా అప్పులైపోయాయి. నేను బతకడమే అనవసరం అనిపిస్తోంది సోమయ్య అని తన బాధ చెప్పుకున్నాడు. ఈ ఏడు పంట పండితే అప్పులన్నీ తీరుద్దామనుకున్నాను. కాని ఈ ఏడు కూడా చాలా నష్టం వచ్చేటట్టుంది అని చెప్పడంతో సోమయ్యకి మొత్తం విషయం అర్థమైపోయింది. ఏంటి, అంత మాత్రానికి చనిపోతావా? మేమందరం లేమా అని కాస్త భరోసా ఇచ్చేలా మాట్లాడాడు. 1 రూపాయి 2 రూపాయలు కాదు, దాదాపు అప్పు 50,000 రూపాయల దాకా ఉంది. నీకెందుకు ఇబ్బంది అని. ఎంతైనా కానివన్నా మనిషి ప్రాణం కంటే డబ్బెక్కువ కాదు కదా. నువ్విక దీని గురించి మర్చిపో, నేను చూసుకుంటాను గదా అని చెప్పి అతన్ని ఇంటికి పంపించాడు. ఇక ఆ తర్వాత నుంచి రాఘవయ్య సమస్య సోమయ్య సమస్యగా మారింది. ఏం చేద్దామా అని అదే పనిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వెంటనే సోమయ్యకి ఒక ఆలోచన తట్టింది. తన పొలం పత్రాలు తీసుకుని షావుకారైన కృష్ణదాస్ ఇంటికి వెళ్లాడు. ఏమయ్యా సోమయ్యా, ఈ మధ్యన అస్సలు కనపడటం లేదు, బొత్తిగా నల్లపూసవయ్యావు అని కాసేపిద్దరూ కుశల ప్రశ్నలు మాట్లాడుకున్న తర్వాత వ్యవసాయం గురించి కూడా మాట్లాడుకున్నారు. నువ్వు సమయాన్ని వృధా చేసేవాడివి కాదు. పని అక్కడుండి ఇక్కడికి రావు. ఏంటి విషయం? నాతో ఏమైనా పనుందా అని సోమయ్య గురించి తెలుసు కాబట్టి మామూలుగా అడిగాడు. సోమయ్య జరిగిన విషయం అంతా చెప్పి తన పత్రాల్ని అందించాడు. ఈ పత్రాలు తాకట్టు పెట్టుకుని ఒక 50,000 రూపాయలు అప్పుగా ఇవ్వండి. 6 మాసాల లోపల తిరిగిచ్చేస్తాను అని వినయంగా అడిగాడు. చూడు సోమయ్య, మీ నాన్నగారి దగ్గర నుంచి నాకు మీ కుటుంబం బాగా తెలుసు. ఆ చొరవతో ఒక్క విషయం నీకు చెప్పవచ్చా? అయ్యో, అంత మాట అంటారేంటండి, చెప్పండి. నీ దగ్గర లేనప్పుడు కూడా వేరే వారి గురించి ఇంతలా ఆలోచించి సాయం చేయడం అంత అవసరమా చెప్పు అని అడిగాడు. దానికి సోమయ్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. ఇది నీ మంచి కోసం మాత్రమే మాట్లాడుతున్నాను సోమయ్య. ఇలా అపాత్ర దానం చేయడం మొదటికే మోసం వస్తుంది.
ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి సోమయ్య మాట మీద ఆ డబ్బులిచ్చి పంపాడు. సోమయ్య ఆ డబ్బు తీసుకుని రాఘవయ్యకు అందజేశాడు. ఇలా జరుగుతుండగా సోమయ్య బలహీనత బంధువులందరికీ తెలిసిపోయింది. దాంతో చాలామంది సోమయ్యని తమ అవసరాలకు వాడుకునేవారు. కష్టం ఉన్నా లేకపోయినా సోమయ్య దగ్గరికి వెళ్లి మొసలి కన్నీరు కార్చేవారు. ఈ విషయం ఒక పక్క రంగనాథం, మరో పక్క షావుకారైన కృష్ణదాస్ గమనిస్తూనే ఉన్నారు. అన్ని రోజులు మన జీవితం నల్లేరు మీద నడకలా సాగదు కదా. కొన్నిసార్లు ముళ్లబాట మీద కూడా నడవాల్సొస్తుంది. అలాంటి ముళ్లబాట మన సోమయ్య దగ్గరకు కూడా వచ్చింది. తనకేదో ఆరోగ్య సమస్య వచ్చింది. వ్యవసాయంగాని ఇతర పనులుగాని చేయడం ఆపాల్సొచ్చింది. చూడు సోమయ్య, శరీరం కొంచెం కదిలినా ఆ వ్యాధి నీ శరీరం మొత్తం పాకుతుంది. కాబట్టి నువ్వు చాలా వరకు విశ్రాంతి తీసుకోవాలి. అంతేకాదు, ఈ మూలికలు హిమాలయాల దగ్గర నుంచి తెప్పించాల్సి వస్తుంది. కాస్త ఖర్చుతో కూడుకున్న పని. ఏ సమయం ఎలా ఉంటుందో ఏంటో. 4 డబ్బులు నీ దగ్గరే పెట్టుకో అని ఆచారి సోమయ్యకి ఉన్నదున్నట్టు పూసగుచ్చినట్టు చెప్పాడు. అయినా నాకేంటి, నాకు చాలా మంది బంధువులున్నారు. నేను కష్టంలో ఉన్నానని తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు అని చాలా నమ్మకంగా తనలో తాను అనుకుంటూ ఉన్నాడు. తనకిలా జరిగిందని తన బంధువులందరికీ కబురు పెట్టాడు. కాని ఒక్కరి దగ్గర్నుంచి కూడా సరైన స్పందన రాలేదు. ఒక పక్క ఆదాయం తగ్గిపోయి ఇంకో పక్క నడవలేని స్థితిలో ఉండి సోమయ్య నరకం చూశాడు. కొన్ని రోజుల తర్వాత సోమయ్య కాస్త ఓపిక తెచ్చుకొని తన బంధువులింటికి వెళ్లాడు. అందరూ తనలో ఉన్న రోగాన్ని చూశారు కాని అతను చేసిన సాయం మాత్రం ఎవ్వరూ చూడ్లేదు. రాఘవయ్య దగ్గరికి సోమయ్య ఒక్కో అడుగు వేసుకుంటూ నీరసంగా వెళ్లాడు. ఏంటి సోమయ్య ఇలా వచ్చావు? ఇంట్లో చిన్నపిల్లలున్నారు కదా, నువ్విలా రోగంతో తిరగచ్చా అని ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగాడు. ముందా మాటలకి సోమయ్య సగం చచ్చిపోయాడు. సరే, వచ్చావు కదా, ఏంటి విషయం చెప్పు. అన్నా, నా పరిస్థితి నీకు తెలిసే ఉంటుంది. కాస్త డబ్బుకి ఇబ్బంది పడుతున్నాను. నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బిస్తే ఈ సమయంలో నాకు కొంచెం ఆసరాగా ఉంటుంది అని మొహమాట పడుతూ చిన్నగా అడిగాడు. ఈ మాటలు వినగానే రాఘవయ్య అగ్గిమీద గుక్కిలమయ్యాడు. ఇప్పటికిప్పుడు ఆ డబ్బులు అడిగితే ఎక్కడ్నించి తీసుకురావాలి సోమయ్య? నా దగ్గర డబ్బుల్లేవు, ఇప్పుడు కుదరదు. అదేంటన్నా అలా కరాఖండిగా చెప్తున్నావు? ఆ రోజు నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు నేనే కదన్నా నిన్ను ఆదుకుంది. నేను చెప్పానా నిన్ను ఆదుకోమని? ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఆ రోజు చచ్చిపోయేవాణ్ణేమో అని కరాఖండిగా చెప్పేసి మొహం మీద తలుపు వేసేశాడు. దాంతో సోమయ్య ఏం చేయలేక దిగులుగా ఇంటికొచ్చాడు. సోమయ్య ఇంటికొచ్చేసరికి రంగనాథన్ నిలబడి ఉన్నాడు. రంగనాథాన్ని చూడగానే సోమయ్యకి 1000 ఏనుగుల బలం వచ్చింది. రే, నీకు బుద్ధుందా? ఒళ్ళు బాగా లేనోడివి, ఊరంతా తిరుగుతున్నావు. రా, విశ్రాంతి తీసుకో అని ప్రేమతో మందలించి కూర్చోబెట్టాడు. 10 రోజులు తన పనులన్నీ పక్కన పెట్టేసి సోమయ్యకి సేవలు చేయడం మొదలుపెట్టాడు. సోమయ్య దగ్గర డబ్బు లేదని గమనించి రంగనాథమే వైద్య ఖర్చులన్నీ పెట్టుకున్నాడు. రంగనాథం చేసిన సేవల వల్ల 2 వారాల తర్వాత సోమయ్య కోలుకున్నాడు. రంగనాథం, నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టాన్రా. అత్యాశ కలిగిన చుట్టాల్ని చేరదీసి మోసపోయాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది అని చెప్పి నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేన్రా అని మనసు నిండా కృతజ్ఞతలు చెప్పాడు. ఇక తర్వాత నుంచి అత్యాశ కలిగిన చుట్టాల్ని దూరం పెడుతూ ఎవరికి మంచి చేయాలని సోమయ్య చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. రంగనాథం మాత్రం సోమయ్య దగ్గర్నుంచి ఏమీ ఆశించకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. బహుశా నిజాయితీ కలిగిన స్నేహమంటే ఇదేనేమో.